విశాఖకు పెట్రోల్ సెగ మొదలైపోయింది. బంకుల వద్ద కార్లు, బైకులు క్యూ కడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ట్యాంక్ అంటూ ట్యాంకులు నింపేస్తున్నారు. మరొక పక్క అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని అధికారులు చెబుతున్నారు. వాహనాలకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలంటూ వైసీపీ నేతలు అంటున్నారు. గత 4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే సామాన్య ప్రజల్లో అందరిలోనూ కూడా ఒకటే ఆందోళన. పెట్రోల్కి సంబంధించి, డీజిల్కి సంబంధించి పెట్రోల్ రేటు పెరుగుతుందని, లేదా పెట్రోల్ డీజిల్ కూడా దొరకదని, మనం రోడ్డు ఎక్కే పరిస్థితులు ఉండవని ప్రజలు ఆందోళన చెందుతున్నా సరే, ఒకవైపు మీడియా టీవీ ఛానల్స్ లో ప్రభుత్వ పెద్దలు కానీ అధికారికంగా పెట్రోల్ సంబంధించి, డీజిల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదు, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారేమో ప్రకటనలు ఇస్తారు. ఈ రోజు నిన్న పొద్దుటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల చాలా పెట్రోల్ బంక్స్ అన్ని కూడా ఈ రోజు నో స్టాక్ బోర్డ్స్ పెట్టి ప్రజలు నానా వ్యవస్థలో పడుతున్నారు. విశాఖపట్నం సిరిపురం పెట్రోల్ బంక్ వద్ద వైసీపీ నేతలు వచ్చి డీజిల్, పెట్రోల్ అందుతుందా లేదని పరిశీలించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఎందుకంటే పొద్దుటే లేసి కాయ కష్టం చేసుకునే కార్మికులు కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజలు కావచ్చు, ఒక ఆఫీస్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా బయటికి వేరే పని మీద వెళ్ళాలన్నా సరే ఈ పెట్రోల్ దొరుకుతుందో లేదో, డీజిల్ దొరుకుతుందో లేదో అనే ఆందోళన. దానికి తగ్గట్టుగానే నిన్నటి నుంచి నేను కూడా చూసాం, రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో 50% పైగా పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డుతో మనకు కనిపించడం మనం చూసి, ఈ రోజు విశాఖపట్నంలో కూడా ఈ రోజు చూసి ఇక్కడ సిరిపురం దగ్గర మనం ఉన్న మిలేనియం బంక్ అనేది HPCL వారి కంపెనీ అవుట్లెట్. ఇలాంటి చోట ఏదో కొద్ది గొప్ప దొరుకుతుంది తప్ప విశాఖపట్నంలో నగరంలో కూడా 50% పైగా పెట్రోల్ బంకులన్నీ కూడా ఈరోజు మూసివేయడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల పెట్రోలు, డీజిల్ కొరత, లేకపోతే దీని గురించి ఆందోళన చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. మధురవాడ, కొమ్మాది పట్టణాల్లో ఆదివారం సాయంత్రం నుండి కూడా పెట్రోల్ బంకులకు మూసివేశారు. మిథిలాపురం వడా కాలనీలో నయారా పెట్రోల్ బంక్ నిర్వాహకులు అంతర్జాతీయ ప్రమాణాల నేపథ్యంలో వినియోగదారులకు ఇంధనం అందించలేకపోతున్నామని క్షమించాలని కోరుతూ బోర్డులు పెట్టారు. ఈ బంకుల్లో రోజుకు సుమారు 8,000 లీటర్ల పెట్రోల్, 10,000 లీటర్ల డీజిల్ విక్రయిస్తారు. అకస్మాత్తుగా బంకుల వద్ద బోర్డులు పెట్టడంతో వినియోగదారులు పోటెత్తుతున్నారు. బంకుల్లో నిత్యం పెట్రోల్, డీజిల్ కొట్టేవారు బోర్డు చూసి నిరాశతో తిరిగి వెళ్తున్నారు. కొమ్మాది పరిసర ప్రాంతాల్లో అన్ని బంకుల్లోనూ డీజిల్ దొరకడం లేదు. అన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. కొమ్మాది బంకుల్లో కూడా మరిన్ని బంకుల్లో కూడా లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన బంకుల వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీస్తున్నారు. క్యూ లైన్లు భారీగా ఉండడంతో గంటల కొద్దీ వేచి ఉంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ పెద్దలందరూ కూడా దీని మీద సీరియస్గా తీసుకుని సామాన్య ప్రజల్ని ఇబ్బందుల నుంచి, ఇక్కట్ల నుంచి బయటపడేసి పెట్రోల్, డీజిల్ సంబంధించి అపోహలను తొలగించి నిత్యం ఈ సరఫరా జరిగే విధంగా చూడాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం.